ఓం వటుక భైరవాయ నమః. వటుక భైరవ. ఈరోజు మనం మూలా నక్షత్రము దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూలా నక్షత్రము సప్తమి నాడు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. వటుక భైరవుడికి సంబంధించిన పూజా కార్యక్రమము నిర్వహిస్తున్నాము కొంతమంది యజమానుల కోసము. దీని స్పెషాలిటీ ఏమిటి అంటే 8 రకాల ఫలితాల కోసం వీటిని నిర్వహిస్తాము. ముఖ్యంగా శత్రువుల యొక్క నాశనము, శత్రువుల మీద జయము, న్యాయ వివాద పరిష్కారము, న్యాయస్థానములలో జయము, లీగల్ ఇష్యూస్లో జయము, అలాగే సమ్మోహనము, వశీకరణము, రాజయోగము, రాజభోగము, ఇలా మీకు ఏది కావాలన్నా సరే, డబ్బు కావాలన్నా, వశీకరణం కావాలన్నా, చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలన్నా, రాజకీయ రంగంలో ఎదగాలన్నా, సోషల్ మీడియాలో ఎదగాలన్నా, అలాగే ముఖ్యంగా శత్రువులను చీల్చి చెండాడాలన్నా, సో ఇలా ఏ రకంగా తీసుకున్నా ఈ యొక్క పూజ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ఫలిస్తుంది. కానీ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది మద్య మాంసాలు లేకుండా ఈ పూజను చెయ్యరాదు. మీరు కాశీలోని భైరవ దేవాలయం కానీ, అలాగే మనకు నార్త్లో ఉంటుంది, నార్త్లో మనకు భస్మంతో హారతి ఇచ్చేటువంటి, భస్మారతి ఇచ్చేటువంటి ఓంకారేశ్వర్ దేవాలయంలో కానీ ఖచ్చితంగా భైరవుడి దగ్గర మద్యము మాంసము తప్పకుండా పెడతారు. అది మీరందరికీ తెలుసు, గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఓం వటుక భైరవాయ నమః. ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా. ఓం స్వాహా. ఓం హ్రీం వం వటుకాయ. ఓం హ్రీం వం వటుకాయ వదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం వం వటుకాయ వదుద్ధర స్వాహా. ఓం హ్రీం వం వటుకాయ వదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం వం వటుకాయ వదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం వం వటుకాయ వదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం వం వటుకాయ వదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం వం వటుకాయ వదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం వం వటుకాయ వదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం వం వటుకాయ వదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం. ఓం హ్రీం వం వటుకాయ వదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం వం వటుకాయ వదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం వం వటుకాయ వదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం వం వటుకాయ వదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం వం వటుకాయ వదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం వదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం వం వటుకాయ వదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా. బోల్ వటుక భైరవ భగవాన్ కీ జై. ఓం వటుక భైరవాయ నమః. ఇప్పుడు మనం వటుక భైరవ స్వామికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం చేసినాము. అక్కడ పూజ అయ్యింది, ఇక్కడ హోమం అయ్యింది, ఇక్కడ మాంసము మద్యముతో పాటు మత్స్యము చేపను కూడా మనము వేసినాము. అలాగే ఎండు మిర్చీలతోటి వేసినాము. ఇక్కడే ఉన్నాము. ఎండు మిర్చి కిలో వేసినా మనకు ఏమి ఘాటు కానీ ఏమీ లేదు. అలాగే ఉప్పు వేసినాము. సో ఈ రకరకాల ద్రవ్యాలను వేసి స్వామికి, అలాగే మద్యము అంటే వైన్, రెడ్ వైన్ కూడా వేసినాము. జనరల్గా రెడ్ వైన్ కానీ, వోడ్కా కానీ, సారా కానీ స్వామికి సమర్పిస్తారు. సో ఇప్పుడు జరిగింది. దీనితో పాటు నీటి మీద తేలుతూ ఎవరి కోసమైతే ఈ పూజ చేస్తూ ఉన్నామో ఆ యజమానికి కోరిక ఫలించడం కోసం మనము నీటి మీద స్వామికి సంబంధించినటువంటి జపాన్ని చేయాల్సి ఉంటుంది, నీటి మీద తేలుతూ. సో ఇక్కడ నుండి మనం అక్కడికి వెళ్ళి అది కూడా కంప్లీట్ చేస్తే ఈ పూజా కార్యక్రమం అనేది కంప్లీట్ అవుతుంది. ఓం వటుక భైరవాయ నమః. వదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం వం వటుకాయ వదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం వం వటుకాయ వదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం వం వటుకాయ వదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం వం వటుకాయ వదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా.
ఓం హ్రీం వం వటుకాయ పదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం వం వటుకాయ పదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం వం వటుకాయ పదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం వం వటుకాయ పదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం వం వటుకాయ పదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా వటుక భైరవాయ నమః. మనం ఇప్పుడు పూజా కార్యక్రమం నిర్వహించి ఇక్కడికి వచ్చినాం. మామూలుగా అయితే నదీ నదాల్లో సముద్రాల్లో ఇలాంటి పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత అక్కడ పూజ అయిపోయిన తర్వాత మనము ఈ నీటిపైన తేలి ఆడుతూ యోగాసనంలో మంత్రం జపిస్తూ ఉండాలి యజమానుల కోరిక నెరవేరడానికి. కానీ మనకు అలాంటి వెసులుబాట్లు ఈ మధ్యకాలంలో ఉండవు కాబట్టి ప్రత్యేకించి నేను కొన్ని సముద్ర తీరాల్లో నదీ ప్రాంతాల్లో చేస్తూ ఉంటాను. సో కొన్నిసార్లు మ్యాక్సిమం మనము స్విమ్మింగ్ పూల్ దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాన్ని ఎంచుకొని ఫ్రెష్ వాటరు వేరే వాళ్ళు స్నానం చేయకుండా స్విమ్మింగ్ పూల్లో నీటి నింపుకొని ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. నీటిపైన తేలి ఆడుతూ కౌంట్ ఉంటుంది మామూలుగా 108, 1008, 11,000, 21,000, 41,000, 51,000, 61,000, 1,00,000 ఇలా ఆ జపాన్ని నామస్మరణ చేస్తూ జపాన్ని చదువుతూ మనసులో నీటిపై తేలి ఆడుతూ ఈ పూజా కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తే యజమానుల కోరిక సిద్ధిస్తుంది. ఓం వటుక భైరవాయ నమః. వటుకాయ పదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం వం వటుకాయ పదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం వం వటుకాయ పదుద్ధరణాయ గురు గురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా. ఓం వటుక భైరవాయ నమః. ఇలా నీటిపైన తేలుతూ 21 సంఖ్య నుండి 1,00,000 సంఖ్య వరకు యజమాని యొక్క కోరిక మేరకు వారి స్తోమత మేరకు మనం చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత దీని ప్రోగ్రాం అంతా కంప్లీట్ అయ్యి యజమానికి కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది, నెరవేరుతుంది. ఓం వటుక భైరవాయ నమః.